హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వంకాయతో మరొక సరికొత్త రెసిపీనైతే తయారు చేసి చూపించబోతున్నా. చాలా చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. వంకాయతో ఎప్పుడు చేసుకునే కర్రీకి బదులు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. చపాతీ, రైస్, ముద్ద ఇలా అన్నింట్లోకి చాలా చాలా బాగుంటుంది. అంతే కాకుండా మనం ఈ కర్రీని క్విక్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏదైనా సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి వంకాయతో ఈ కర్రీని చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. దీనికోసం నేనైతే ఇక్కడ 300 గ్రాముల వంకాయలు తీసుకున్నానండి. అవి కూడా లేత వంకాయలను తీసుకోవాలి. ఇక్కడ మాకి రాయలసీమ సైడ్ అయితే ముళ్ళు వంకాయలని దొరుకుతాయండి. ఈ వంకాయలకి ముళ్ళులుంటాయి. లోపల చాలా చాలా బాగా ఉంటాయండి. అంటే మామూలు వంకాయల లోపల విత్తనాలుంటాయి. కానీ ఈ ముళ్ళు వంకాయకి మాత్రం లోపల విత్తనాలు లేకోకుండా చాలా బాగుంటాయి. ఈ వంకాయల పైన ఉన్న ముళ్ళులన్నీ తీసేసుకొని తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కాడలతో సహా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఏ కర్రీకైనా సరే కాస్త కాడలు ఉండి తయారు చేసుకున్నామనుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలామంది కాడలు కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి కాడలతో సహా కట్ చేసి కర్రీని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి ఎంత బాగా ఉంటాయో. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులోకి ఉప్పుని వేసేసి అందులోకి ఈ ముక్కలను వేయాలి. అప్పుడు చేదు లేకోకుండా ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల దాకా వేరుశనగ విత్తనాల్ని వేసి బాగా వేయించుకున్నాక 2 ఇంచుల కొబ్బరిని, ఒక స్పూన్ జీలకర్రని వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిపోయాక వీటిని మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి. తర్వాత ఇందులోకి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. మనం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేయము అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల దాకా నువ్వుల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అవసరమైనన్ని నీళ్ళని వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కనుంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని నీళ్ళలో నుంచి తీసి ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పును వేయండి. వంకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పు, పసుపు వేసామనుకోండి వంకాయ ముక్కలు చేదు రాకోకుండా అలాగే నల్లబడకుండా ఉంటాయి. ఏ కర్రీలకైనా సరే వెంటనే ఇలా ఉప్పు, పసుపు వేసి చూడండి. వంకాయ ముక్కలు మనకి బాగా ఉంటాయి. తర్వాత వంకాయ ముక్కల్ని ఒక 3, 4 నిమిషాలు వేయించుకున్నాక ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసేసుకోవాలి. టమోటా ముక్కలు వేశాక ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలిపేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పూర్తిగా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. టమోటా ముక్కలు బాగా ఫ్రై అయిపోయి, అలాగే సాఫ్ట్‌గా కూడా అయిపోయాయి కదా! ఇలా ఫ్రై చేసుకున్నామనుకోండి, వంకాయ ముక్కలంతా కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. టమోటా కూడా బాగా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని వేసేసుకోవాలి. అదేనండి వేరుశనగ విత్తనాలు, కొబ్బరి, పచ్చిమిర్చి ఆ పేస్ట్‌నంతా వేసేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్‌ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలపాలి. గ్రేవీకి వాటర్ అనేది ఎంత వేసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి గ్రేవీ అనేది ఎంత లూజ్‌గా ఉందో ఈ విధంగా ఉండాలి. మరి థిక్‌గా ఉండకూడదు. అలానే చాలా పలుచగా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే మీడియంగా సరిపోతుంది. ఇలా కలిపి మూత పెట్టి మరొక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ అనేది మనకి కాస్త చిక్కబడింది కదా! ఈ స్టేజ్‌లో కొద్దిగా కరివేపాకును, అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలాను వేసుకున్నామనుకోండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనం ముందు ఉప్పును ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కదండీ! రుచి చూసి ఇప్పుడు సరిపడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు, అలాగే గ్రేవీకి సరిపడా కారం అయిందో లేదో చెక్ చేసేసుకోండి. అంటే మనం ఇందాక గరం మసాలాను వేసుకున్నాం కదా! తక్కువ అనిపిస్తే మరి కాస్త గరం మసాలాని, అలాగే ఉప్పును వేసేసుకొని కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. వంకాయ ముక్క చూడండి మరి కాస్త సాఫ్ట్‌గా అవ్వాలి. ఇలా ఒకసారి చెక్ చేసేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకున్నామనుకోండి, మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. మొత్తంగా ఇది దాదాపు 20 నిమిషాలు మనకి కర్రీ రెడీ అవ్వడానికి టైం పడుతుందనమాట. మనం కర్రీ మొత్తం కూడా లో ఫ్లేమ్‌లోనే తయారు చేసుకున్నాం కాబట్టి 20 నిమిషాలు టైం పడుతుంది. మీకి తొందరగా క్విక్‌గా కావాలి అనుకుంటే మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసేసుకొని మీరు ఫ్రై చేసుకున్నారంటే 10 నిమిషాల్లో ఈ కూరను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మొత్తంగా కూర రెడీ అయిపోయాక కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. చపాతీ, ముద్ద, రైస్ ఇలా అన్నింటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. అలాగే ఇందులోకి నేను రాగి ముద్దను ప్రిపేర్ చేశాను కదండీ! బియ్యం లేకోకుండా ఉత్త రాగి పిండితో మనం ఈ ముద్దను తయారు చేసుకుంటాం. ఇది చాలా చాలా హెల్తీ అండి.
ఈ రాగి ముద్ద లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. అలాగే వంకాయతో ఇందాక రోటి పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. అది కూడా మీ అందరికీ బాగా నచ్చింది. చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ లింక్‌ను కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి మీరు కావాలంటే చెక్ చేయండి. అలాగే ఇలాంటి టేస్టీ, హెల్తీ వంటకాల కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.